నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఇప్పుడు నవ్వు గురించి చెప్పుకుందాం. నవ్వితే 4 విధాల చేటు అని ఇంతకుముందు పెద్దోళ్ళు అనేవాళ్ళు. అందుకని నవ్వనిచ్చేవాళ్ళు కూడా కాదు వాళ్ళు. నవ్వనిచ్చేవాళ్ళు కూడా కాదు పెద్దలు. నవ్వితే కోప్పడేవాళ్ళు కూడా. అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో నవ్వితేనే ఈ కాలంలో డాక్టర్లు కానీ మన పెద్దోళ్ళు కానీ నవ్వితే హాయిగా ఉండొచ్చు, నవ్వు 40 విధాలుగా మేలు చేస్తుంది అంటుంటారు ఇప్పుడు. కానీ నవ్వు ఒక్కొక్కరు ఒక్కో విధంగా నవ్వుతారు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొందరైతే పళ్ళు మొత్తం కనిపిస్తాయి, మొత్తం కనిపించేలా నవ్వుతారు. కొందరైతే పెదవుల మీదనే నవ్వుతారు, చిన్న చిరునవ్వు అంతే. నవ్వు అట్లా నవ్వి సరిపెడతారు. కొంతమంది అయితే ఇరగబడి నవ్వుతారు. కొంతమంది అయితే శబ్దం చేస్తూ బుస్ అని, పాము శబ్దం చేస్తుంది కదా, అట్లా బుస్ బుస్ అని అట్లా బుస కొట్టినట్టు నవ్వుతారు. ఈ ఈ అట్లా కొన్ని ఇంకొక విధమైన నవ్వు ఉంది. ఇరగబడి నవ్వుతారు, పగలబడి పహాహ నేను పక్క 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 నవ్వు ఉంటుంది. ఇట్లా ఈ ఇంకొక విచిత్రమైన నవ్వు ఒకటి ఉంది. అదేంటంటే అది ఎలా నవ్వుతారంటే ఎటకారంగా నవ్వుతారు, వ్యంగ్యంగా వెటకారంగా నవ్వుతారు అన్నమాట. ఆ నవ్వును చూస్తే మటుకు కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది అయితే బాధపడతారు కూడా వ్యంగ్యంగా నవ్వితే. ఏమిటి ఇలా నవ్వారు అని ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా కూడా నవ్వుతారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా నవ్వుతారు. నవ్వు వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళ భవిష్యత్తు చెప్పగలిగేటట్టుగా ఉంటుంది. అది ఫేస్ రీడింగ్లో. అది మనము ఏ గ్రహ సంఖ్యలు ఎలా నవ్వుతారు అనేది చెప్పొచ్చు. నవ్వును చూసి వీళ్ళు ఏ సంఖ్యా జాతకులు అనేది అయినా చెప్పొచ్చు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.